నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో నిండుకుండను తలపిస్తున్న జలాశయాలు. శ్రీశైలం నుంచి భారీగా దిగువకు నీరు. గుండుమలలో పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సవిత. అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద వరి రైతుల ఆందోళన. కోనవరం స్ట్రైట్ కట్ తవ్వించాలని రైతుల డిమాండ్. వైద్య ఉద్యోగి ఇంట్లో చోరీ కేసును ఛేదించిన ప్రత్తిపాడు పోలీసులు. సోదరుడి కుమారుడితో పాటు మరో 4 అరెస్టు. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో డ్యాం 3 గేట్లను ఎత్తి అధికారులు వరదను దిగువకు వదులుతున్నారు. 4 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తుండగా 80,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 180 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేస్తుండటంతో జలాశయం గేట్లు ఎత్తి పోతిరెడ్డిపాడుకు 15,000 క్యూసెక్కులు, కలవకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కులు విడుదల చేశారు. జలాశయాలకు పూర్తి స్థాయిలో వరద చేరడంతో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేస్తున్నారని మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర మండలం గుండుమలకు ఆగస్టు 1న పింఛన్ల పంపిణీకి సీఎం రానున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో కలిసి మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. చంద్రబాబు తన నియోజకవర్గానికి వచ్చి పింఛను పంపిణీని ప్రారంభిస్తానని చెప్పడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేర్కొన్నారు. 1వ తారీఖు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వడానికి సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గంలోని కుటుంబాల ఈ గ్రామానికి వస్తున్నారు. ఆ సందర్భంగా మేము ఇక్కడ పర్యవేక్షణ చూడడానికి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని ఉద్దేశంతో వచ్చాను. ఎందుకంటే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలి. పేరు విజయసాయి రెడ్డికి కానీ పులివెందుల ఎమ్మెల్యే గారికి కానీ నేను చెప్పేది ఒకటే, మేము అసెంబ్లీ పెట్టాం. అసెంబ్లీలోకి వచ్చి ఏం హత్యలు జరిగాయి ఆ ఎఫ్ఐఆర్ కాపీలతో పాటు తీసుకురాండి అని ముఖ్యమంత్రి గారు మేము ఎన్డీఏ ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. ఆయన అసెంబ్లీలో కూర్చొని చర్చించడానికే చేతగానోడు, ఆయన గురించి మాట్లాడమే వేస్ట్ అని కూడా తెలియజేస్తున్నాం మేము. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్న రోజు, ప్రతిపక్షంలో మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే పోరాటం చేశాం. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు రమ్మనండి చర్చకి. ఎక్కడ గంజాయి తాగి వాళ్ళంతకు వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో ఎక్కడ గంజాయి ఎక్కువ దొరుకుతా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లోనే దొరికింది. 5 సంవత్సరాలుగా పెంచి పోషించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గంజాయి. ఈ రోజు భావితరాల భవిష్యత్తు ఈ రోజు రోడ్డును పడుతున్నాయి. అది కాపాడే పనిలో మేమున్నాం. అక్కడ చచ్చిన వాళ్ళు కూడా ఆ వైసీపీ 10 రోజుల కిందట తెలుగుదేశం పార్టీలోకి చేరిన వాళ్ళు ఎలక్షన్ల ముందు చేరి అక్కడ వాళ్ళ వ్యక్తిగత కక్షల్లో కొట్టుకొని గంజాయి దాగి కొట్టుకున్నారు. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు జవాబు చెప్పాలి, మేము కాదు చెప్పాల్సింది. మడకశిర నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మొట్టమొదటిసారిగా మడకశిర నియోజకవర్గానికి రావడం, ఇక్కడ శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల తరపున నేను ఆయనకు కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటాను. ఎందుకంటే వెనుకబడినటువంటి ప్రాంతం, తాగడానికి కూడా నీరు లేనటువంటి ప్రాంతం, నిరుద్యోగ సమస్య ఉన్నటువంటి ప్రాంతం, వ్యవసాయానికి నీరు లేక పొలాలు బీడు పెట్టుకుంటున్నటువంటి ప్రాంతం, దాదాపు 40,000 కుటుంబాలు కర్ణాటక పక్క రాష్ట్రానికి వలసపోయినటువంటి ప్రాంతం. మురుగునీటి డ్రైన్ పూడిక తీయించి 30,000 ఎకరాల్లోని వరి పంటను కాపాడాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం వరి రైతులు ఆందోళన చేపట్టారు. ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అమలాపురం మండలాల్లోని భూముల నుంచి మురుగునీరు సముద్రంలోకి వెళ్లకపోవడంతో 30,000 ఎకరాల్లోని వరి పంట ముంపునకు గురవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కోనవరం మేజర్ డ్రైన్ సముద్రమొగ ఇసుకతో పూడుకుపోయిందని వెంటనే కోనవరం స్ట్రైట్ కట్ తవ్వించాలని రైతులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. సముద్ర తీరంలోని ప్రభుత్వ పర్ణభూములను కొంతమంది ఆక్రమించుకుని రొయ్యలు, చేపల చెరువులు తవ్వారని, దీనివలన మురుగు దిగువకు వెళ్లకపోవడంతో వరి పంట ముంపునకు గురవుతుందని వెంటనే అధికారులు ఆక్రమణను తొలగించి వరి పంటను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, రైతు నాయకులు పాల్గొన్నారు. ఆక్రమంగా ఆర్మించుకున్న భూములను కోనవరం స్ట్రైట్ కట్ దగ్గర ఇసుక మేటలను ముప్పు బాధిత రైతులను
ముంపు బాధిత రైతులను, ఉప్పలగొత్త వాళ్లవారం మండల ముంపు రైతులను. పోలవరం నీటి డ్రైన్ సముద్రంలోకి స్టేజ్ కట్టిన వాటర్ దిగడం కోసం ఈ ముంపు వాటర్ సముద్రంలో తిట్టకుండా కొంతమంది చెరువులలో ఆక్రమణ చేసుకుని గవర్నమెంట్ భూములు దీపట్టాలు తీసుకుని ప్రజాప్రతినిధులకు అయ్యి లబ్ధి కోసం వ్యవహారం చేసి ఆ పరలోకి దిగే వాటర్ని అంతా కూడా ఆ చెరువుల కింద చేసేసుకుని ఆ స్ట్రైట్ కట్ మమ్మల్ని దిగొద్దని చెప్పి కొంతమంది రైతులు ఇబ్బంది పడటం వల్ల 2-3 మండలాలు ముంపుకు గురవుతుంది. ఇప్పుడు కూడా బ్యారేజీ నుంచి దింపి వాటర్ కూడా సముద్రంలోకి వెళ్ళాలి, వర్షంలో పడ్డ వాటర్ కూడా డ్రైన్ నుంచి సముద్రంలోకి వెళ్ళాలి. అది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. కాకినాడ జిల్లా జగన్నాథపురం గ్రామంలోని ఆదిత్య స్కూల్లో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. చెట్లను ఎక్కువగా నరకవలసిన అవసరం లేకుండా రీసైక్లింగ్ విధానంతో పర్యావరణాన్ని సంరక్షించుకునే విధానం గురించి తెలియజేశారు. వావ్ అనే కార్యక్రమం కాకినాడ జిల్లా జగన్నాథపురంలోని పాఠశాలలో 40 టన్నుల పేపర్లను సేకరించి రీసైక్లింగ్ ఎలా చేయాలో వివరించారు. భవిష్యత్తు అంధకారంగా మారకుండా ఉండాలంటే పర్యావరణాన్ని సంరక్షించుకోవాలంటూ పలువురు వక్తలు పిలుపునిచ్చారు. స్కూల్ జగన్నాథ్పూర్లో ఒక మహోత్తర కార్యక్రమాన్ని రూపుదిద్దుకుంటున్నాము. అది ఈరోజు రేపు జరగబోతుంది. ఆ కార్యక్రమం ఏంటంటే వావ్ వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పి ఇది ఇండియన్ టొబాకో కంపెనీ వారు అంటే ఐటీసీ వారు నిర్వహిస్తున్నారు. సో దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల దగ్గర రాసేసిన పుస్తకాల్లో పాత పేపర్లు, మ్యాగజైన్లు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి వీరికి ఇవ్వడం వల్ల వారు దాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ కొత్త పేపర్ని రూపొందిస్తారు. సో దీనివల్ల మనం ఎన్నో చెట్లని కాపాడిన వారం అవుతాము. సో దీనికి రిటర్న్గా విలువ, దానికి ఎంత పుస్తకాలు అయితే ఇస్తున్నారో దానికి విలువగా స్టేషనరీ అంటే పెన్స్, ఎరేజర్స్, పెన్సిల్స్, క్రేయాన్స్ ఇలాంటి స్టేషనరీ అంతా కూడా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అండి. ఇది మేము ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం ఇంచుమించు 5-6 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరము చేస్తున్నాము. సో ఆదిత్య విద్యార్థులు అందరూ కలిసి వారు ఒక నెల రోజుల నుంచి ఏవైతే పుస్తకాలు అన్నీ ఉన్నాయో అవన్నీ సమకూర్చి తీసుకొచ్చి వీరికి ఐటీసీ వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం వల్ల ఎన్నో చెట్లను, ఎన్నో మహావృక్షాలని కాపాడడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మేము ఇంచుమించు 33 టన్నులు అంటే 33,000 కేజీలని మేము వేస్ట్ స్క్రాప్ని ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ అయితే ఈరోజు రేపు కార్యక్రమంలో మా టార్గెట్ 40 టన్నులు ఇవ్వాలనేసి మేము చూస్తున్నాము. సో ఆ టార్గెట్ రీచ్ అవుతామని అనుకుంటున్నాము. సో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఐటీసీ వారు నిర్వహించినందుకు, పిల్లల్లో ఒక అవేర్నెస్ కూడా వాళ్ళు కల్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా యాజమాన్యం వారు, ఆదిత్య యాజమాన్యం వారికి కూడా ఇంతటి అవకాశాన్ని మా పిల్లలకి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో పొల్యూషన్ ఒకటి. మనము ప్రతి సంవత్సరము ఇక్కడ ఏజిఎస్ ఆర్గనైజేషన్ తరఫున మేము అకాడమీ ఆఫ్ గాంధీ అనే సంస్థ ద్వారా మేము వచ్చాము. మనకు ఐటీసీ వారు సహకారంతో ఈ వావ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వావ్ ప్రోగ్రామ్ అంటే వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్. సమాజంలో మేము ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ని ఎలా నిర్మూలించాలనే కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే పిల్లలకి ఏ విధంగా వేస్ట్ జనరేట్ అవుతుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే దాని గురించి అవేర్నెస్ చేస్తాం. ప్రతి విద్యార్థికి కూడా అది సామాజిక బాధ్యతగా దీన్ని తీసుకుని చేస్తున్నారు. ముఖ్యంగా మన ఆదిత్య స్కూల్ వారికి మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, మాకు ఇలా సపోర్ట్ చేసినట్టు. అదేవిధంగా ముఖ్యంగా పిల్లల యొక్క పేరెంట్స్ ఎంతో ఉత్సాహంతో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం. లాస్ట్ ఇయర్ అయితే 30 టన్స్ ఇచ్చామని, ఈ సంవత్సరం అయితే 40 టన్స్ వరకు ఇస్తున్నామని. దీనికి ముఖ్యంగా ఆదిత్య వాళ్ళ యాజమాన్యం, నెక్స్ట్ పిల్లల తల్లిదండ్రులు మెయిన్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంతే కాకుండా ఈ ఆదిత్య స్కూలే కాకుండా మిగతా స్కూల్స్లో కూడా పిల్లలకి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అందితే మనం కూడా చాలా వరకు మన బాధ్యత. అసలు ఒక ప్లాస్టిక్ అనేది నిర్మూలించి ఈ పేపర్ని అది రీసైక్లింగ్ చేయొచ్చు. ఒక పేపర్ ఒక 17 టైమ్స్ మనం 8 టైమ్స్ రీసైకిల్ చేయొచ్చు ఒక పేపర్ని వచ్చి. అదేవిధంగా ఈ పేపర్ని రీసైకిల్ చేయడం వల్ల మనకి కొన్ని చెట్లు నరకడం కానీ అటువంటి విషయాలు కూడా ఆపవచ్చు. మనం మెయిన్గా స్కూల్లో పిల్లలకి చెప్పేది ఏంటంటే రీయూజ్, రెడ్యూస్, రీసైక్లింగ్. ఒక పేపర్ని రీసైకిల్ చేస్తాం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది అనేసి మేము అన్నీ చెప్పడం గురించి మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మెయిన్గా ముఖ్యంగా ఆదిత్య స్కూల్ యాజమాన్యానికి, స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. It is our responsibility to save our environment as we are the young citizens of the nation. So we have to safeguard our environment. On this initiative, our Aditya has come up with a wonderful program, Wow, Well-Being Out of Waste.
In this program, the waste is recycled into the useful paper product. Now, let's join our hands together for this wonderful initiative and let's safeguard our environment. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న ఓ గోడౌన్లోకి ఎలుగుబంటి చొరబడింది. బాత్రూమ్ తలుపులు పగలగొట్టి బిస్కెట్ బాక్సులు చించేసి బిస్కెట్లు తినేసింది. ఇవన్నీ సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. పూర్ణానంద ఆశ్రమం పరిసరాల్లో అనునిత్యం ఎలుగుబంటి సంచరిస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి ఎలుగుబంటిని పట్టుకుని అడవిలో విడిచిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వల్లి దేవసేన సమేత చెంగల్వరాయ స్వామి ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామిని పలు రకాల పుష్పాలతో స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ హరోంహర నామస్మరణ మధ్య శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వాహన సేవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.